You are watching BitBNS News. నమస్తే బిట్బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పేపాల్ బలమైన క్వార్టర్ 2 2024 ఫైనాన్షియల్ రిజల్ట్స్ ని నివేదించింది. ఎంటీ గాక్స్ క్రియేటర్లు కేటాయించిన బిట్ కాయిన్ లో మెజారిటీ కలిగి ఉన్నారు. హాంకాంగ్ స్టాక్ మార్కెట్ కొత్త ఐపీఓ అప్లికేషన్ తో రికవరీ సంకేతాలను చూపుతుంది. లికోరైస్ గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ నేతృత్వంలో $1.2 మిలియన్ ప్రీ సీడ్ ఫండింగ్ ను పొందుతుంది. 5 ఏళ్లలో బిట్ కాయిన్ మైనింగ్ హార్డ్వేర్ మార్కెట్ $20 బిలియన్ చేరుకుంటుందని అంచనా వేసినట్టుగా తెలుస్తుంది. డిఎల్టీ మరియు టోకో సిబిడిసితో ప్రయోగాలు చేయడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. డిసగ్రిమెంట్ ఫైట్ తర్వాత మెటిస్ హెచ్చరికలు. పొటెన్షియల్ టోకెన్ లాంచ్ లో ఎండ్లెస్ క్లౌడ్ ఫౌండర్ సూచనలు. లేయర్ 3 క్లైమింగ్ మరియు స్టాకింగ్ ఫీచర్లను ప్రారంభించింది. ఈ సంవత్సరం క్రిప్టో చెల్లింపులను పరీక్షించడానికి రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఇథీరియం అడ్రస్లు 9 సంవత్సరాల తర్వాత సక్రియం చేయబడినట్టుగా తెలుస్తుంది. గాలా డెవలపర్ల కోసం గాలా చైన్ టెస్ట్ నెట్ ను ప్రారంభించింది. 2024 ఆర్థిక సంవత్సరానికి రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత పేపాల్ యొక్క స్టాక్ 6% వరకు ప్రీ మార్కెట్ పెరుగుదలను చూసింది. కంపెనీ నికర ఆదాయంలో సంవత్సరానికి 8% పెరుగుదలను నివేదించింది. ఎంటీ గాక్స్ క్రియేటర్స్ కేటాయించిన బిట్ కాయిన్ మొత్తం సుమారు 59,000 బీటీసీకి చేరుకుందని గ్లాస్నోడ్ నుండి డేటా వెల్లడిస్తుంది. ఇది మొత్తం 1,41,686 బీటీసీలో 41.5% ని సూచిస్తుంది. హాంకాంగ్ స్టాక్ మార్కెట్ రికవరీ సంకేతాలను చూపుతున్నట్లు హాంకాంగ్ ఎక్స్చేంజ్ అండ్ క్లియరింగ్ లిమిటెడ్ HKX CEO నికోలస్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం 106 కొత్త ఐపీఓ దరఖాస్తులు ప్రాసెస్ చేయబడుతున్నాయి. డిఫీ లిక్విడిటీ మరియు ట్రేడింగ్ ఇంజిన్ సర్వీస్ ప్రొవైడర్ లికోరియస్ $1.2 మిలియన్ ప్రీ సీడ్ ఫండింగ్ రౌండ్ ను పూర్తి చేసినట్లు ప్రకటించింది. పోర్సైట్ న్యూస్ ప్రకారం బిట్ కాయిన్ మైనింగ్ చిప్ మరియు హార్డ్వేర్ పరిశ్రమ రాబోయే 5 ఏళ్లలో $20 బిలియన్ మార్కెట్ అవకాశాన్ని అందజేస్తుందని రీసెర్చ్ మరియు బ్రోకరేజ్ సంస్థ బ్రెయిన్స్టైన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ డిస్ట్రిబ్యూషన్ లెడ్జర్ టెక్నాలజీ డిఎల్టీ మరియు హోల్సేల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ WCBDCతో కూడిన ప్రయోగాల శ్రేణిని నిర్వహించడానికి ప్రణాళికలను ప్రకటించింది. మెటిస్ ప్లాట్ఫామ్ ఎక్స్పై హెచ్చరికలు జారీ చేసింది. వారి డిస్కార్డ్ సర్వర్ రాజీ పడిందని యూజర్లను హెచ్చరించింది. సంభావ్య భద్రతా ప్రమాదాలను నివారించడానికి ప్లాట్ఫామ్లో భాగస్వామ్యం చేయబడిన ఏవైనా లింకులపై క్లిక్ చేయడం మానుకోవాలని కంపెనీ వినియోగదారులకు సలహా ఇచ్చింది. జూలై 30న బ్లాక్ చైన్ గేమ్ డెవలపర్ ఎండ్లెస్ క్లౌడ్ స్థాపకులు లూపిఫై సోషల్ మీడియాలో ఎండ్లెస్ క్లౌడ్ ఫౌండేషన్ పేరుతో ఒక అకౌంట్ అనుసరించారు మరియు $END గుర్తుతో ఒక ట్వీట్ను షేర్ చేయడం జరిగింది.